డే 2 నేనైతే స్టార్టర్ బేస్ కడదాం అనుకున్నాను. స్టార్టర్ బేస్లో మెయిన్గా ఉండాల్సినవి స్టోరేజ్ రూమ్, క్రాఫ్టింగ్కి, స్మెల్టింగ్కి ఒక రూమ్, ఇంకా నా బెడ్రూమ్. కాబట్టి నాకు చాలా లాక్స్ కావాలి. నా దగ్గర ఉన్న యాక్స్ పగిలేంత వరకు వుడ్ అయితే మైన్ చేద్దాం అనుకున్నాను. వుడ్ మైన్ చేశాను, చాలానే మైన్ చేశాను. అలా ఇంకా వర్షం పడడం మొదలైంది. వర్షం కూడా పడిపోతుంది కదా, ఇంకా ఒక చెట్టు కొట్టి అయితే వెళ్ళిపోదాం అనుకున్నాను. ఒక బ్లాక్ బ్రేక్ చేయగానే నా యాక్స్ అయితే బ్రేక్ అయిపోయింది. అలా మళ్ళీ కింద క్రాఫ్టింగ్ టేబుల్ దగ్గరికి వెళ్ళి 2 షవల్స్, 2 యాక్స్లు క్రాఫ్ట్ చేసుకున్నాను. ల్యాండ్ క్లియర్ చేయడానికి అలా క్లియర్ చేస్తూ ఉన్నాను. అలా క్లియర్ చేస్తూ ఉండగా నా షవల్ అయితే బ్రేక్ అయిపోయింది. ఇంక సెకండ్ షవల్ తీసుకొని దాంతో కూడా క్లియర్ అయితే చేయడం మొదలుపెట్టాను. క్లియర్ చేశాను. ఇంకా మిగిలిన హోల్స్ ఏమైనా ఉంటే ఫిల్ చేస్తాను. ఫిల్ చేశాక ఇంకా ల్యాండ్ కూడా ఎక్స్టెండ్ చేశాను. ల్యాండ్ ఎక్స్టెండ్ చేస్తూ ఉండగా నైట్ అయిపోయింది, తెలియలే వర్షంలో. అక్కడ చూస్తే నా బేస్ దగ్గర ఒక క్రేపర్, ఒక రౌండ్ అయితే ఉంది. అవి రెండు సోదేసుకుంటున్నాయని వాటిని చంపడానికి వెళ్ళాను. ఆ రౌండ్ గడ్ అయితే నీటిలో ఎగిరేస్తూ ఉంటాడని ల్యాండ్ మీదకి వెళ్దాం అనుకుంటే అక్కడ ఒక క్రేపర్ ఉంది. ముందు ఒక క్రేపర్, వెనక క్రేపర్ వచ్చేస్తున్నాయని ఒక క్రేపర్ని నీటిలో పేల్చేస్తాను, డ్యామేజ్ పడకుండా. డ్యామేజ్ అయితే పడలేదు. ఇంక డ్రౌన్ గడ్ని క్రేపర్ని మధ్యలోకి తీసుకొచ్చి సైడ్ నుంచి అయితే నేను బేస్ దగ్గరికి వెళ్ళడానికి ట్రై చేశాను. వెళ్ళాను బాగానే, కానీ బేస్ కొంచెం దూరంగా ఉండాలి. ఇంక దగ్గరికి వెళ్ళాను, స్లీప్ అయితే వేస్తాను. వాస్తవం అయితే భయం వేసింది, కానీ ఏమవ్వలే. అలా డే 2 కంప్లీట్.